వారి సూక్తి గురించి తెలుసుకుందామండి. అజ్ఞానుల పట్ల జ్ఞానులు దయ కలిగి ఉండాలి. కొంతమందికి చూడండి, ఎంత చెప్పినా జ్ఞానం రాదు, అదేదో వీరు కావాలని మనల్ని దెప్పిపడచడానికి చెప్తూ ఉన్నారని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారి పట్ల జ్ఞానుల పట్ల జ్ఞానులు దయ కలిగి ఉండాలి, విచక్షణతోటి ప్రవర్తించాలి. వారు ప్రవర్తించినట్టే మనము ప్రవర్తిస్తే వారికి మనకి తేడా లేకుండా పోతుంది. అందుకనే అజ్ఞానుల పట్ల జ్ఞానులు ఎప్పటికీ దయ కలిగి ఉండాలి. ఇదండి ఈరోజు శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. ఎవరో అరిచారని మనం వారికన్నా రెట్టింపు అరిచామనుకోండి, పోనీ అరిచామే అనుకోండి, దాంట్లో దూషణలు ఇవన్నీ కూడా సర్వ సహజంగా ఉన్నప్పటికీ మరి నిషేధమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి. కనీసము ఆ ప్రయత్నం చేయాలి. ఒకవేళ తడబాటులో ఏమన్నా పరుష పదజాలాలు వచ్చినా మరి మరొకసారి ఆ పరుష పదజాలాలు మనమైతే ఉపయోగించకూడదు. ఇదండి శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి.